దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోయిన్ చార్మి మధ్య ఏదో ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటి సంగతేవో కానీ ఆమెతో డ్యూయట్స్ పాడబోవడం లేదని దేవిశ్రీ ప్రసాద్ స్పష్టం చేశాడు. హీరోగాను మారడం లేదంటున్నాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరో కాబోతున్నాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్త నిజమేనంటూ రాజశేఖర్ అనే నిర్మాత అధికారికంగా మీడియా కూడా తెలియజేశాడు. గతంలో ఇతను యమగోళ మళ్లీ మొదలైందనే సినిమా నిర్మించాడు. చార్మి దేవిశ్రీ ప్రసాద్ కలయికలో రూపొందుతోందని నిర్మాత తెలియజేసిన మరునాడే తాను సినిమాలో నటించడం లేదని దేవిశ్రీ ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశాడు. చార్మితో కలిసి నటించేందుకు ముందు సిద్ధపడ్డ దేవిశ్రీ ప్రసాద్ ఇలా సడన్ గా మనసు మార్చుకోవడానికి తనపై వస్తున్న రూమర్సే కారణమని సమాచారం. చార్మి దేవిశ్రీల మధ్య ప్రేమాయణం సాగుతోందని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు కలిసి సినిమాలో నటిస్తే ఆ పుకార్లను అందరూ నిజమనుకుంటారేమోననే భయంతో దేవిశ్రీ వెనుకంజ వేశాడని సమాచారం. మనసుకే పుట్టిన చిగురనుకో, వయసుకే ఎక్కిన పొగరనుకో, మరోవైపు సెక్సీ చార్మి మాత్రం తనపై వస్తున్న ఈ రూమర్స్ ని ఖండించడం లేదు. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉన్న తన ఇమేజ్ ని కాపాడుకోవడానికే ఈ అమ్మడు పెంచుకుంటున్న చార్మి పుకార్లని సీరియస్ గా తీసుకుంటే సినిమా పరిశ్రమలో మనలేమన్న సత్యాన్ని గ్రహించి తన పని తాను చేసుకుంటోంది. కన్ను కసలు పని కానీరా నా శ్రీకాంతుడా, చిటుకు చిటుకు చిటికేసారా, కళ్ళకు బళ్ళకు తెర తీసారా, మనకు మనకు రస రంగీలా